హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ 11 తెలుగు మూవీ. మే 16, 2025 థియేటర్స్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. నవీన్ చంద్ర మెయిన్ రోల్ నటించారు. లోకేష్ అజిల్స్ డైరెక్టర్ గా పనిచేశారు. బేసిక్ గా ఈ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్ లో. దాంతో పాటుగా అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ లాంగ్వేజ్ లో. ఈ వీడియోలో ఈ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు మామ. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి వీడియోస్ కోసం, మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ 11 మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే చాలా బాగా నచ్చింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఆల్రెడీ మనం చాలా క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అయితే మన తెలుగు లాంగ్వేజ్ లో చాలా బోల్డ్ అండ్ మూవీస్ కూడా చూసాం. కానీ ఇది ఒక కొత్త తరహా మూవీ అనమాట. అదే మర్డర్స్ జరుగుతుంటాయి వరుస హత్యలు, కానీ ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్ గా అనిపించే విధంగా. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, నవీన్ చంద్ర అరవింద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ విశాఖపట్నం. ఇక విశాఖ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ కేసుని రంజిత్ శశాంక్కి అయితే డీజీపీ అయితే అప్పగిస్తారు. కానీ శశాంక్ రోడ్డు ప్రమాదానికి గురవడం వల్ల ఈ కేసుని నవీన్ చంద్రకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయినా వరుస హత్యలు అనేది ఆగవన్నమాట. వరుసగా హత్యలు జరుగుతూనే ఉంటాయి. దాంతో పాటుగా హత్యలు ఎవరు చేస్తున్నారని చెప్పింది చిన్న క్లూ కూడా దొరకదనమాట. దాంతో ఈ కేసు అనేది కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. చివరికి హీరో నవీన్ చంద్ర అరవింద్ ఆ హత్యలు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నాడా లేదా, ఎందుకు ఆ హత్యలు ఆ సైకో ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ 11 మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, మర్డర్ మిస్టరీ, ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అటువైపుగా ఎన్నో మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్తాను నేనైతే. చాలా బాగుంటది. దాంతో పాటుగా ఒక 2-3 ట్విస్ట్లు ఉంటాయి. అవి కూడా మైండ్ బ్లాక్ అవుతాయి. ఈ మధ్య నవీన్ చంద్ర మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తో మన ముందుకైతే వస్తున్నాడు. రీసెంట్ గానే ఒక 2-3 మూవీస్ తో వచ్చాడు. దాంట్లో ఈ మూవీ హైలైట్ అని చెప్పొచ్చు. మూవీ అయితే ఫస్ట్ నుండి కూడా నేరుగా స్టోరీలకి అయితే తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్ అయితే. ఆ తర్వాత మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారనే ఆ క్యూరియాసిటీ కూడా చూసే ఆడియన్స్ లో బిల్డ్ అవుతుంది. మధ్యలో హీరోయిన్ పేరుతో చూడంగానే హీరోయిన్ లవ్ చేసి ఆ ప్రేమ పేరుతో హీరోయిన్ కలబడడం అనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది. వరుసగా ఒకే రకమైన హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటి వెనకాల ఒక మాస్టర్ మైండ్ ఉండాలని చెప్పి గుర్తిస్తారు. అతను ఎవరో కనుక్కునేందుకు హీరో చేసే ఆ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మూవీ చూసినప్పుడు ఒక మామూలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ చూస్తున్నామని ఫీలింగ్ కలుగుతుంది. కానీ పోను ఆ ఒపీనియన్ అనేది మారిపోతుంది. ఆ తర్వాత ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారనే ట్విస్ట్ అయితే రివీల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ అది నిజం కాదు, దాని వెనకాల ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఏదైతే ఈ మర్డర్ చేస్తున్నాడో అతను విలన్ వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదైతే చాలా ఎమోషనల్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపు తర్వాత క్లైమాక్స్ వరకు కూడా వచ్చే ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డైరెక్టర్ తన ప్రతిభను బయటపెట్టి ఎలాగైనా నిరూపించుకోవాలని చెప్పింది తీసిన విధంగా ఉంటుంది. మూవీ అయితే ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ అని చెప్తాను. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా నవీన్ చంద్ర తనకు అలవాటైన ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మరొకసారి ప్రభావం చూపించాడు. చాలా బాగా యాక్ట్ అయితే చేశాడు. చాలా సీరియస్ క్యారెక్టర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ అనేది క్యారెక్టరైజేషన్ లో ఇరగదీశాడని చెప్పాలి. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఓకే అనిపిస్తాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లోకేష్ అజిల్స్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఈ మూవీని చాలా డిఫరెంట్ గా చూపించేందుకు తన సాయశక్తుల ఎలా కష్టపడ్డాడు అనేది మూవీ చూసిన తర్వాత చూసే ఆడియన్స్ కి అర్థమవుతుంది. ఆహాలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఆల్రెడీ 11 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.